దేశంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు గెలుపు కోసం చెమటోడ్చారు. మొదటి విడత ఎన్నికలు ప్రచారం మొదలు తుది దశ వరకు తీవ్రంగా శ్రమించారు. లీడర్ల హామీలు, చేసిన పనులు దృష్టిలో ఉంచుకొని తమ అమూల్యమైన ఓటును ఈవీఎంలలో భద్రపరిచారు ఓటర్లు. మరో 2 రోజుల్లో పార్టీల భవితవ్యం తేలనుంది. ఇక ఈ రోజు జరిగిన ఆఖరి విడత ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు మినహా ఓటింగ్ సజావుగా సాగింది. ఇయాల్టితోని దేశంలో ఓట్లు ఒడిచినాయి. ఆఖరి నాడు 57 సీట్లకు పోలింగ్ నడిస్తే అందులో ఉత్తరప్రదేశ్ లో 13, పంజాబ్ లో 13, బెంగాల్ లో 9, బీహార్ లో 8, హిమాచల్ ప్రదేశ్ లో 4, జార్ఖండ్ లో 3, ఒరిస్సాలో 6, అట్లనే చండీగఢ్ ఉన్నది. మోడీ సార్ పోటీ చేస్తున్న కాశీల సుతి ఇయాలనే ఏలుకి ఇంకురుద్దీర్రు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా సారు కమలం గుర్తు మీద నిలబడ్డ హీరోయిన్ కంగనా రనౌత్ మేడం హిమాచల్ లో ఓటేస్తే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ సార్ ఇంట్లోతోని ఈవీఎం లో కట్టుకొత్తిండు. పంజాబ్ లో పాత క్రికెటర్ హర్భజన్ సింగ్ సారు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు పోటీలు ఉన్న వాళ్ళంతా ఓట్లేసిండ్రు. ఉత్తరప్రదేశ్ లో కన్నా గుర్రం మీద వచ్చిండు. ఇక ఇడుజూడు బెంగాల్ లో పార్టీల నడుమ పంచాదులు పుడితే ఓట్ల మిషన్ ఎత్తుకపోయి చెర్ల బారేసిండ్రు పనిమంతులు. 543 మంది ఎంపీలను ఎన్నుకుంటానికి తాపకోకాడ 7 మాటల ఎలక్షన్లు పెడితే 100 కోట్ల మంది ఏళ్లకి ఇంకంటింది. ఓట్ల మిషన్లు కొంటపోయి గోదాముల్లా కాలేజీల్లో పెడితే భద్రంగా ఉన్నాయి సెక్యూరిటీ నడుమ. ఓ 2 రోజులు గ్యాప్ తీసుకొని మంగళవారం నాడు బయటికి తీసి లెక్క పెడితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరు గెలిచిండ్రు, ఏ పార్టీ పవర్ లకు వస్తుందా అనేది ఎరుకైతది. అప్పటిదాకా నిలబడ్డ లీడర్లకు, ఓటేసిన ఓటర్లకు అందరికి టెన్షన్ అయిపో.